హాయ్ హలో వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సెన్సేషనల్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. యాక్చువల్లీ మన మీడియాకి మళ్ళీ ఇంకొక కొత్త కొబ్బరి చిప్ప దొరికేసింది. నిన్నదాకా మోహన్ బాబు న్యూస్ తోటి చాలా బిజీగా ఉన్న మీడియాకి సడన్గా ఇవాళ అదిరిపోయే న్యూస్ దొరికింది. అదేంటంటే అల్లు అర్జున్ అరెస్ట్. అవును, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్తారా, అసలు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏం జరుగుతుంది, మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్తారా, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసుల మీద అరెస్ట్ చేశారు, కోర్టులో ఆ కేసులు ప్రూవ్ అయితాయా కావా, ఇవన్నీ దాని మీద డిస్కషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ భారీ ఎత్తు డిస్కషన్ల మధ్యన బీభత్సంగా సినీ ఫీల్డ్లో ఉండే జనాలంతా ఒకరినొకరు పరామర్శించుకోవడానికి అల్లు అర్జున్ దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే అసలు సడన్ గా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కూడా కొంచెం పెద్ద కన్ఫ్యూజన్ గానే మిగిలిపోయింది ఫ్యాన్స్ కి. సో ఈ మ్యాటర్ అంతా కూడా బేసిక్ గా అసలు ఆ చనిపోయిన వ్యక్తికి చనిపోయిన పరిస్థితుల గురించి జరుగుతున్న ఈ డిస్కషన్ లో ఎక్కువ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినందుకు బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్లీ సెలబ్రిటీ కాబట్టి కొంచెం ఎంత లేదన్నా సింపతి అనేది ఉంటది. సో ఇంకా ఫ్యాన్స్ సంగతి చెప్పేది ఏముంది, అయ్యో మా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని ఫీల్ అవుతారు. కానీ నిజంగా కొన్నిసార్లు పరిస్థితులు, ఇప్పుడు అక్కడ అసలు అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అనేది మనం నిర్ణయించలేం. పోలీసులు నిర్ణయించాలి, కోర్టు నిర్ణయించాలి. సో ఆ కేసులు ఏంటి అవేంటి వాటి గురించి మాట్లాడే ఇది మనకి లేదు. సో బేసిక్గా నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక్క అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కోసం జూబ్లీ హిల్స్ నుంచి దాదాపు చిక్కడపల్లి వరకు ఎంత ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ఎంతమంది పోలీసు వాళ్ళని స్పెండ్ చేయాలి, ఎంతమంది ఏసీపీలు డీసీపీలను స్పెండ్ చేయాలి, ఎంతో మంది, అంటే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ పాపం ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం, ఇదంతా ఒక సైడ్ అయితే, ఇంకొక సైడు ఇప్పుడు ఆయనను తీసుకుపోవడము, పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడము, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుపోవడం, హాస్పిటల్ దగ్గర ఫుల్ బందోబస్తీ. అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు పేషెంట్ ఉన్నవాడు లోపల మా అమ్మ అక్కో చెల్లో ఎవరో ఉన్నారా బాబు అని వాడు లోపలికి పోవాలన్నా కూడా అంత ఈజీగా వాడిని వదలరు. ఎందుకంటే ఎవడు మీడియా వాడో తెలియదు. చూసాం కదండి మోహన్ బాబు ఇంట్లో ఏమైంది, మీడియా వాళ్ళంతా లోపలికి వెళ్ళారు, మోహన్ బాబు గారు టపా 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 4 పీకేశారు. అదొక పెద్ద సెన్సేషన్ న్యూస్ అయి కూర్చుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నా ఇంట్లో లోపలికి వచ్చారు నేను కొట్టాను అంటాడు. వీళ్ళేమో మీడియా అడిగితే మీడియానే కొట్టేస్తావా అంటారు. ఆయన కోపం వచ్చింది కొట్టాడు, ఆయన ప్రిమిసెస్ లో జరిగిందని ఆయన కవర్ చేసుకుంటున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు తప్పు ఎవరు కాదు అనేది మాత్రం నిజంగా ఎట్ ది ఎండ్ చివరికి చూసే వాళ్ళంతా ఫూల్స్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఆయనను తీసుకెళ్లారు, ఆయన ఎన్ని రోజులు ఉంటాడు జైల్లో, మాక్సిమం ఉంటే రేపో ఎల్లుండో బెయిల్ వేస్తారు, వచ్చేస్తారు బయటికి, ఇదంతా కామను. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాన్స్ మీరు ఆలోచించండి ఫ్యాన్స్. సో ఇప్పుడు ఈ అభిమానం అనేది కట్టలు తెంచుకొని పిచ్చెక్కిచ్చే లెవెల్కి వెళ్ళటం వలన ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఇక్కడ అంటే, నెంబర్ 1 ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కోసం ఎంతమంది పోలీసులు పాపం వాళ్ళు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి, జనాలను ఆపాలి, ఫ్యాన్స్ ఆపాలి, కలవడానికి వచ్చే వాళ్ళని ఆపాలి, కోర్టు దగ్గర ఆపాలి. ఆయన ఎక్కడికి పోతే అక్కడ, ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ కాబట్టి ఆబ్వియస్లీ జనాలు వస్తుంటారు, ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంటుంది, మీడియా వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళు ఇంతమందిని ఆపాలి, దీనికోసం ఎంతోమంది పోలీస్ బలగాలను, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వందల మంది ఇప్పుడు నాకు తెలిసి ఇచ్చిన టాస్క్ మీద పనిచేస్తుంటారు. ఎక్కడో యాక్సిడెంట్ జరిగి ఏదో ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే అక్కడికి వెళ్ళడానికి పోలీసు వాళ్ళు ఉండరు. ఎందుకయ్యా అంటే ఉన్న పోలీసులంతా ఒక్క మనిషి వెనకాల, ఒక సెలబ్రిటీ వెనకాల ఇంతమంది ఉన్నారు అంటే అక్కడ వాడికి చూడడానికి పట్టించుకోవడానికి పోలీసులు ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వలన బేసిక్గా చూశారు కదా లా అండ్ ఆర్డర్ ఎంత సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితులు వచ్చిందో. సామాన్యుడు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక సెలబ్రిటీ, ఎవరైతే సరే పెద్ద సెలబ్రిటీ అంటే వాళ్ళకి చీమ కూడా కుట్టదు. ఇవన్నీ కూడా ఒక పబ్లిసిటీసే. వాళ్ళకి నెగిటివ్గా జరిగిన పబ్లిసిటీయే, పాజిటివ్ జరిగిన పబ్లిసిటీయే, ఎవడన్నా వాళ్ళని తిట్టినా పబ్లిసిటీయే, ఎవడన్నా వాడిని పొగిడినా పబ్లిసిటీయే. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి జనాలు బతుకుతున్నారు. ఇప్పుడు ఈ ఒక్క న్యూస్ మీద ఆధారపడి కొన్ని వందల వేల న్యూస్ ఛానల్స్ బతుకుతూ ఉంటాయి. అలాగే సో ఒక సెలబ్రిటీ లైఫ్ మీద బోల్డ్ అంతమంది డబ్బులు సంపాదించుకొని పూట భోజనం చేస్తూ ఉంటారు.
కాబట్టి ఇలాంటివి జరగటం వలన ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ అసలు ఈ సెలబ్రిటీ స్టేటస్కి నిజంగా బయటకు వస్తే 30-40 మంది బౌన్సర్లను తెచ్చుకోవడం, ఆ బౌన్సర్లను ఇట్టా చేతులు అడ్డం పెట్టేసేసి ఎవరిని రానికుండా సగం గొడవ జరగడానికి కారణం అదే. మీకు అంత రేంజ్ ఉన్నప్పుడు దూరం నుంచి చెయ్యి ఊపాలి, అద్దంలో నిలబడి చెయ్యి ఊపాలి, కానీ పబ్లిక్లోకి రాకూడదు. నిజంగా పబ్లిక్లోకి వచ్చి ఇంత న్యూసెన్స్ క్రియేట్ అయితే దానికి బాధ్యతలు ఎవరు? తప్పు మీద కాదా, సెలబ్రిటీలదా కాదా అనేది పక్కన పెడితే, అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ పాపులర్ ఫిగర్ అయిన తర్వాత మళ్ళీ మీ పాపులారిటీని పెంచుకోవటం కోసం పబ్లిక్లోకి వచ్చి న్యూసెన్స్ చేయటం వల్ల ఒక పేదవాడి జీవితం బలైపోయింది. సో ఆ పేదవాడికి 25 లక్షలు ఇచ్చినా, 20 లక్షలు ఇచ్చినా, 30 లక్షలు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు, పోయిన తల్లి పిల్లలకి తిరిగి రాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మీరు సెలబ్రిటీలు లాగే ఉండండి, గాజు బొమ్మల్లాగా లోపటే ఉండండి, పబ్లిక్కి నష్టం చేర్చుకో. అవసరమైతే మీరు చెప్పండి చక్కగా, మీ సినిమా రిలీజ్ అయ్యే ముందు నిజమైన సెలబ్రిటీ అంటే మన రామ్ గోపాల్ వర్మ గారు చక్కగా చెప్తాడు, మీకు ఇష్టం లేకుంటే చూడకండి, ఓపిక లేకపోతే చూడొద్దయా, నచ్చకపోతే చూడొద్దయా టైప్లో నిజంగా మీరు మీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటే మీరు చెప్పండి. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏ సెలబ్రిటీ అయినా సరే మీడియా ముందుకు వచ్చి దయచేసి నా అభిమానులు సినిమాల కోసం టికెట్ల కోసం కొట్టుకొని సావమాకండి, మీరు చక్కగా హ్యాపీగా టికెట్లు దొరికితేనే చూడండి, 2 రోజుల తర్వాత చూడండి, 3 రోజుల తర్వాత చూడండి, 4 రోజుల తర్వాత చూడండి, కానీ ప్రశాంతంగా మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చే రోజు ఒకటి వస్తుందని వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ విషయానికి వస్తే ఫర్దర్ అప్డేట్స్ మీరు ఆల్రెడీ మీడియాలో చూస్తూనే ఉండుంటారు. సో ఇదేంటంటే నా వ్యూ, నా పర్సనల్ ఇంట్రెస్ట్ నేను తెలియజేద్దాం అనుకున్నాను. సో నేను ఎవరిని హర్ట్ చేయడానికి మాట్లాడలేదు, జనరల్ టాపిక్ మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు నచ్చితే వచ్చిన లైక్ నా మౌన పడేయండి. థ్యాంక్ యూ.